Hey guys, welcome back to my channel. Again, I'm back with a super duper video. Last video చాలా సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అంతకన్నా ఎక్కువ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ యూట్యూబర్ చెప్పని ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదే కాదు, ఈ సిరీస్ మొత్తంలో ఏ యూట్యూబర్ కానీ ఏ యూట్యూబ్లో కానీ చెప్పని ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇవాళైతే మనం డే 2 ఇన్ మనాలి చూడబోతున్నాం. మా క్యాబ్ డ్రైవర్ చెప్పారనమాట 6:30 కల్లా రెడీగా ఉండమని. బికాజ్ మన ప్లేస్ నుంచి సొలాంగ్ వ్యాలీ 18 కిలోమీటర్స్. సో ఇవాళ మనం సొలాంగ్ వ్యాలీ వెళ్ళబోతున్నాం అండ్ అడ్వెంచరస్ అన్ని చేయబోతున్నాం అనమాట. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:30కి లేచి మేము రెడీ అయిపోయామన్నమాట. సో వీఆర్ ఆల్ సెట్ టు గో టు ఎక్స్ప్లోర్ డే 2 టుడే. అందుకని ఇవాళ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:37 మధ్యలో అవుతుంది. సో ఇప్పుడైతే మేము వెళ్ళి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చేసేసి సో ఇంకా స్టార్ట్ అయిపోవాలి. బికాజ్ ఆల్మోస్ట్ క్యాబ్ డ్రైవర్ ఆన్ ద వే అనమాట పిక్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి మనం 18 కిలోమీటర్స్ సొలాంగ్ వ్యాలీ ట్రావెల్ చేయబోతున్నాం. సొలాంగ్ వ్యాలీలో చాలా నేను ముందు ముందు చెప్తాను. ప్రస్తుతానికైతే చూసేద్దాం మన కోసం ఏం బ్రేక్ఫాస్ట్ రెడీ అయి ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే టీ. మనాలి మొత్తంలో మీరు ఎక్కడ తాగినా టీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అండ్ ఆలు పరాటా అండ్ పోహా అన్నమాట. ఈ 3 పెట్టారు. ఓకే, అంటే కొంచెం చప్పగా ఉన్నాయి, బట్ వాళ్ళ ట్రెడిషన్లో బాగా చేశారనమాట. సో మా ఆయనేమో ఇంగ్లీష్ వాళ్ళలాగా శుభ్రంగా మంచిగా శాండ్విచ్ అండ్ టీ తాగేశారు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం సొలాంగ్ వ్యాలీకి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం కూడా. సో ఇది సొలాంగ్ వ్యాలీ వెళ్ళే దారి అనమాట. నేను ఊరికే షూట్ చేశాను. అండ్ ఇవాళైతే చాలా చాలా మంచు ఉంది. పొద్దున్నే ఇవాళ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి మంచు పడుతుంది. బై ద బై నైట్ అంతా రెయిన్ అనమాట. రెయిన్ అంటే స్నోఫాల్, ఫుల్ స్నోఫాల్ అయింది నైట్ అంతా నాన్ స్టాప్గా. సో మీరు ఇక్కడ చూస్తే కొన్ని కార్స్ మీద అట్లా మీకు తెలిసిపోయిద్ది అనమాట. మొత్తం స్నో పడింది నైట్ అంతా. సో ఇప్పుడైతే మనం ఒక షాప్ దగ్గరకు వచ్చాక మీరు చూసారు కదా, ఇక్కడ వరుసగా చాలా షాప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 షాప్స్ దాకా ఉంటాయి అనమాట. ఇవన్నీ మీకు స్నో సూట్స్ రెంటల్స్ ఇచ్చే షాప్ అనమాట. సో ఆల్మోస్ట్ అందరూ ఒకటే ప్రైజెస్లో ఫాలో అవుతారు. అండ్ మా క్యాబ్ డ్రైవర్ ఈ షాప్లో ఆపారనమాట. షాప్ నెంబర్ 280. ఇక్కడే ఎందుకు ఆపారు అంటే వాళ్ళకి ఉంటాయి కదండి, దే ఆర్ కమ్యూనికేటెడ్ టుగెదర్ అనమాట. వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ లాగా, ఒక యూనియన్ లాగా ఉంటారు. సో దే ఆర్ ఆల్ ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ టుగెదర్గా ఉంటారనమాట. సో 280 నెంబర్ దగ్గర ఆపాడు మా క్యాబ్ డ్రైవర్. ఒక్కొక్కళ్ళ సూట్ వచ్చి 250 రూపీస్ పడుతుంది. అంటే ఒక్కొక్కళ్ళకి మెన్ అయినా ఉమెన్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. షూస్ అండ్ సూట్ ఇస్తారంట, స్నో సూట్. పర్ పర్సన్కి 250 రూపీస్. అవి మనం పే చేసి, అంటే రిటర్న్ చేసేటప్పుడు పే చేయొచ్చు, ఇప్పుడే పే చేయక్కర్లేదు. సో కొంతమంది ఇప్పుడే పే చేసేయని అడుగుతారు, అప్పుడు మనం పే చేసేయడమే. ఇవైతే యాపిల్ ట్రీస్ అనమాట. యాపిల్స్ లేవు కానీ ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంటింటికి ఉంటాయి అనమాట ట్రీస్ ఇక్కడ, యాపిల్ ట్రీస్. బికాజ్ ఆబ్వియస్లీ ఈ వెదర్ కండిషన్స్లో యాపిల్స్ బాగా వస్తాయి. జూలై ఆగస్ట్లో చాలా బాగా చూడొచ్చు అంట యాపిల్స్. ఫ్రీగా కూడా ఇచ్చేస్తారంట, తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే మొత్తం సొలాంగ్ వ్యాలీ ఆన్ ద వేలో ఉన్నాము. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అందుకే మనం ముందు బయలుదేరాలని చెప్పారనమాట మన క్యాబ్ డ్రైవర్. మేము ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 9:15 అట్లా అయింది. ఆల్మోస్ట్ 9:15 నుంచి 12:30 వరకు, అంటే 3 hours పాటు మేము జస్ట్ క్యాబ్లోనే కూర్చున్నాం అలాగా. బికాజ్ అంత ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్. 3 hours అట్లా క్యాబ్లో కూర్చొని ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ ఉన్న తర్వాత ఫైనల్లీ సొలాంగ్ వ్యాలీకి వచ్చాము. సొలాంగ్ వ్యాలీకి రాగానే నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. బికాజ్ నేను రీల్స్లో చూసినట్టు, యూట్యూబ్లో చూసినట్టు అంత స్నో లేదు, మొత్తం క్రౌడెడ్ ఉన్నారు, ఏంటి ఇదంతా అని ఫుల్ అసలు నాకు డిసప్పాయింట్మెంట్ అసలు పీక్స్లో ఉండింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమన్నా కడుపులో పడాలనిపించింది. సో మేమైతే ప్రస్తుతానికి తింటున్నాము. ఏం తింటున్నామని అడగండి, ఇక్కడ మ్యాగీ అండ్ ఫ్రైడ్ రైస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. చాలా స్టాల్స్ ఉంటాయి ఇక్కడ, ఇలాంటివి ఎల్లో కలర్ టెంట్స్ వేసి ఆల్మోస్ట్ ఒక 10-15 స్టాల్స్ ఉంటాయి. అన్ని చోట్ల రొటీన్ ఇట్లే దొరుకుతాయి అనమాట. ఎగ్ మ్యాగీ, ఎగ్ ఫ్రైడ్ రైస్,
వెజ్ మ్యాగీ, వెజ్ ఫ్రైడ్ రైస్ అట్లాగా. సో, నేను మ్యాగీ, మా హస్బెండ్ ఫ్రైడ్ రైస్ తింటున్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ డిస్కషన్ తర్వాత మేము మా ప్యాకేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, వాళ్ళని హెల్ప్ అడిగి ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని, ఇక్కడ జీప్‌లో సిస్సుకొచ్చేసామనమాట. సిస్సు ఓపెన్‌లో ఉంది. మేము వచ్చినప్పుడు లక్కీగా. ఆ రోజుకి ఓపెన్‌లో ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ మేము అడిగినప్పుడు ఇంక లేదు, క్లోజ్ చేసేసారు అదంతా ఇంకా రూట్ అని చెప్పారు. టచ్ వుడ్ మాకైతే ఓపెన్‌లో ఉంది కాబట్టి మేము సిస్సుకొచ్చేసాం. 4x4 వెహికల్స్ మాత్రమే వస్తాయి. సో, మేము కూడా ఆ వెహికల్‌లోనే వచ్చాం. ఈ సిస్సు చూసాకే నాకు కొంచెం చాలా సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. సొలాంగ్ వ్యాలీ చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఫస్ట్ అయితే నేను మీకొకటి చెప్తాను. సొలాంగ్ వ్యాలీలో ఏమీ ఉండదు. అడ్వెంచర్స్, యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి. అంటే అండ్ మీకు ఇలా సొలాంగ్ వ్యాలీ, అటల్ టన్నెల్, సిస్సు ఇవన్నీ ట్రావెల్ చేయాలంటే మీకు సగం ట్రావెలింగ్‌లోనే అయిపోద్ది. బికాజ్ ఇక్కడ వన్ వే టైప్‌లో ఉంటాయి కదా! ఆబ్వియస్‌లీ ఇవన్నీ హిల్ స్టేషన్స్ కాబట్టి. సో, వన్ వేలో ఉంటాయి కాబట్టి ఒకదాని ఎనకాల వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉంటాయి. టైమ్ అంతా ఇక్కడే వేస్ట్ అయిపోద్ది. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ క్విక్‌గా వచ్చేసేయండి. అండ్ ఇంకోటి, సొలాంగ్ వ్యాలీ నుంచి అటల్ టన్నెల్, సిస్సు చూడాలంటే మనం వెహికల్ మారాలి. అప్పటిదాకా ఒక వెహికల్‌లో వస్తాం మనం. ఏదైతే మనం మనాలిలో మాట్లాడుకుంటామో ఆ వెహికల్‌లోనే వస్తాము. నార్మల్ కార్స్‌లో. అక్కడి నుంచి కార్లు రావన్నమాట. బికాజ్ ఇదంతా స్కేట్ ఏరియా అన్నమాట. అంటే లైక్ జారుతాయన్నమాట ఈ రోడ్లన్నీ బాగా. సో, ఈ పెద్ద వెహికల్స్ 4x4 వెహికల్స్ అయితే కొంచెం గ్రిప్ గట్టిగా ఉంటదని చెప్పి వాటిల్లోనే వస్తాము. వాళ్ళైతే ఆల్మోస్ట్ 5-7K డిమాండ్ చేస్తారు. సో, మీరు జాగ్రత్తగా చూసుకొని రండి. మేమైతే 5Kకి అంటే 4 మెంబర్స్‌కి 5K మాట్లాడుకొనొచ్చాము. మీరు ఇంక జాగ్రత్తగా మాట్లాడుకొని రావాలి. బికాజ్ ఇదంతా ఫుల్ నడుస్తదనమాట. ఒక యూనియన్ దందా అంతా నడుస్తదిక్కడే. సో, చూసుకొని రండి. ఇక్కడైతే మనం సిస్సులో ఉన్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ స్నోకి. నేనిందాక కింద చూపిచ్చాను కదా! బ్లాక్ కలర్‌లో అదంతా బ్లాక్ స్నో. ఇది వైట్ స్నో అనమాట. 2 ఉంటాయి. బ్లాక్ స్నో, వైట్ స్నో రెండు ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను క్లారిఫై చేయాలి. చాలా మంది ఫేక్ ఐస్ ఏస్తున్నారు. అసలా స్నోనే లేదు. మొత్తం అంతా ఏం లేదు. అంతా ఆర్టిఫిషియల్ చేస్తున్నారు అనని ఫీల్ అవుతున్నారు కొంతమంది. బట్ కాదు. నేనొకటైతే ఒక క్లారిటీ ఇస్తాను మీకు. సిస్సులో అటల్ టన్నెల్ సిస్సులో చాలా అంటే చాలా స్నో ఉంటది. ఎంత స్నో అంటే రోడ్డు మీద కూడా ఇంకసలు రోడ్డు కనపడనంత స్నో అనమాట. సో, వాళ్ళేం చేస్తారంటే ఒక పెద్ద ట్రక్ టైప్‌లో వాటిల్లో తీసుకొచ్చి ఒక ప్రొక్లైనర్ టైప్‌లో వాటిల్లో స్నో అంతా ఎత్తేసి సొలాంగ్ వ్యాలీలో ఏస్తారనమాట. బికాజ్ సొలాంగ్ వ్యాలీలో యాక్టివిటీస్ అవన్నీ చేస్తూ ఎక్కువ క్రౌడెడ్ ఏరియా ఉంటది అనని చెప్పి అక్కడేశారనమాట స్నో. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడేశారు. సో, ఆ వీడియోనే ఒకళ్ళు తీసి యూట్యూబ్‌లో పెట్టడం వల్ల అండ్ అదే కొంచెం వైరల్ అయింది బాగా. ఫేక్ స్నో ఏస్తున్నారు అది ఇది అని చెప్పి. అలా ఏమి ఉండదండి. ఫేక్ స్నో అలా ఏముండదు. ఇదంతా స్నో ఏరియానే. ఈ టైంలో ఇక్కడ ఈ ఆల్టిట్యూడ్స్‌లో స్నో పడతది. ఇది నేచురల్. సో, అదొకటి నేను క్లారిటీ ఇద్దాం అనుకున్నా. ఇక్కడైతే మేము జిప్ లైన్ ఎక్కుతున్నాం అనమాట. ఇప్పటిదాకా మేము కరెక్ట్‌గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్నట్టనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి ఇప్పుడు ఈ జిప్ లైన్ ఎక్కి రైట్ సైడ్ ఎళ్ళబోతున్నాం. ఈ రైట్ సైడ్‌లో ఎంత స్నో ఉందంటే యూ కాంట్ ఈవెన్ బిలీవ్. మీకు నేనిప్పుడు చూపిస్తాను. ఎంత స్నో ఉందంటే అంత స్నో ఉంది. నేను, అషు గారు అటు సైడ్ అంతా ఫోటోలు దిగి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసి స్నో మీదేసుకొని, ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి అంతా హడావిడి అయిపోయాక ఇటొచ్చామనమాట. ఇక్కడ స్నో చూసారా ఎంతుందో అసలు. చాలా స్నో ఉంది. వీళ్ళు తెలుగు ఫ్యామిలీ అనమాట. రాజమండ్రి వాళ్ళు. సో, సారీ విజయవాడ వాళ్ళే వీళ్ళు. చాలా మందొచ్చారు. రాజమండ్రి, అమలాపురం, విజయవాడ అందరూ మన తెలుగోళ్ళు చాలా మందొచ్చారు. అండ్ మోర్ ఓవర్ సొలాంగ్ వ్యాలీ నుంచి సిస్సుకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. అందుకే ఇక్కడంత క్రౌడెడ్ లేదు మీరు చూస్తే. సో, ఇక్కడ చూడండి ఎలా దిగిపోతుందో కాలసలు లోపలికి. ఆల్మోస్ట్ మీరు బిలీవ్ చేయరు. నా మోకాలు దాకా స్నో ఉందన్నమాట. అంటే నేను కాలు పెడితే దిగిపోయి మోకాలు దాకా దిగిపోయింది. అంత స్నో ఉందన్నమాట ఇక్కడ. మేమింకా ముందుకెళ్ళడానికి ట్రై చేసాము. బట్ సగం దూరం వెళ్ళాక అసలు ఒక్కసారిగా అలా దిగిపోయేపాటికి భయమేసింది. చాలా చాలా భయమేసి ఇంక వామ్మో! వద్దు అసలిక్కడ కింద ఏమున్నాయో, గోతులున్నాయో, ఏమున్నాయో కూడా తెలీదు. ఎందుకు డేంజర్ అని చెప్పి మేము ఇంకా ముందుకెళ్ళలేదు. ఇక్కడిక్కడే ఆడుకున్నామనమాట. సో, చాలా అంటే చాలా, చాలా బావుంది సిస్సు. నేనైతే పక్కా చెప్తాను. మీరు సొలాంగ్ వ్యాలీలో ఇన్‌కేస్ ఎవరైనా డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉండుంటే, అక్కడ ఎంత డిసప్పాయింట్ అయితే ఇక్కడ అంత సాటిస్ఫై అవుతారనమాట.
సో, నేనైతే పక్కా చెప్తాను. సొలాంగ్ వ్యాలీలో యాక్టివిటీస్ మిస్ చేసినా సరే, సిస్సు మాత్రం పక్కా రండి. చాలా బావుంటది. అటల్ టన్నెల్, సిస్సు చాలా చాలా బావుంటది. ఇక్కడ మా హస్బెండ్ ఫుల్ ఖుషి ఖుషి డాన్స్ ఏస్తున్నారనమాట. నేనేమో పాట పాడుతున్నా. 'దెత్తడి దెత్తడి' సాంగ్ పాడుతున్నాననమాట. సో, ఈయనేమో డాన్స్ ఏస్తున్నారు. వి రియల్లీ హాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఆ జిప్ లైన్‌లో పెద్ద హడావిడయింది. అషు గారికి ఆ బెల్ట్ కంఫర్టబుల్‌గా లేదనమాట. సో, అక్కడ కొంచెం హడావిడి అయిందనమాట. ఆయనకేమో ఆ బెల్ట్ గుచ్చుకుంటోంది. సో, వేరే బెల్ట్ తీపిచ్చి ఏపిచ్చాము. ఇందాక నా వీడియో చూసారు కదా జిప్ లైన్. ఇక్కడ అషు గారు చేస్తున్నారు. మేమేం చెప్పామంటే వెనకాల వదిలేసేయండి తొందరగా. సో, నేను వీడియో తీయాలి అనని చెప్పి అంటే ఆయన ఎక్కడికో సగం దూరం వెళ్ళిపోయాక నన్ను వదిలేసారు. పాపం నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు ఈ వీడియోకి. అంటే ఈ జిప్ లైన్ వీడియోకి. చాలా దగ్గరగా తీసుంటావు అనుకున్నాను సిరి అని చెప్పి అని అన్నారనమాట. బట్ నేనేం చేస్తాను వాళ్ళు వదిలిపెట్టలేదు. ఇలా మధ్యలో ఒక రివర్ ఉంటది. రివర్‌కి అటు సైడ్, ఇటు సైడ్ అన్నమాట. అటు సైడ్ స్నో ఎక్కువ ఉండదు. బికాజ్ వెహికల్స్ అన్నీ అక్కడే పార్క్ అయ్యి ఉంటాయి. అండ్ సాక్స్ షాప్స్ అలా చిన్న చిన్నవి ఫుడ్ ఐటెమ్ షాప్స్ అన్నీ అటు సైడే ఉంటాయి. సో, అక్కడ స్నో పెద్దగా ఉండదు. బ్లాక్ స్నో అటు సైడ్ ఎక్కువ ఉంటది. ఇటు సైడ్ వైట్ స్నో ఉంటదన్నమాట. అసలు మోస్ట్‌లీ ఎక్కువ జనాలు గూడా రారు అటు సైడ్. సో, మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. మధ్యలో రివర్ అయితే ఎంత ప్యూర్‌గా ఉన్నాయంటే వాటరు. చాలా బావుంది. అసలు సిస్సు ఈస్ ద బెస్ట్. అంటే నేను మనాలి వచ్చి మేబీ సిస్సు వెళ్ళకపోయుంటే నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యేదాన్ని. అబ్బా! అని పక్కా ఫీల్ అయ్యేదాన్ని. బట్ నేను ఇంకో విషయం అయితే చెప్పాలి. ప్యాకేజ్‌లో ఈ ఈ డబ్బులన్నీ ఇంక్లూడెడ్ ఉండవండి. అంటే ఇప్పుడు ఈ జీప్‌లో మనం వచ్చాం కదా! ఇటు సైడ్ సిస్సుకి 5,000 పెట్టుకొని. ఈ డబ్బులైతే ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ కాదు. ఇవి మనమే పెట్టుకోవాలి. ఇలాంటి ఖర్చులు చాలా అవుతాయి మనాలిలో. అపార్ట్ ఫ్రమ్ ప్యాకేజ్ చాలా అవుతాయన్నమాట. సో, ఆ జిప్ లైన్ గూడా పర్ పర్సన్ ఇక్కడ 500. సొలాంగ్ వ్యాలీలో అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. 200, 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే 500. మేమైతే అక్కడ ఎందుకులే క్రౌడెడ్ ఉన్నారు బాగా అని ఇక్కడే కానిచ్చేసాం జిప్ లైన్. సో, అగైన్ ఇప్పుడైతే మనం అటల్ టన్నెల్ దగ్గరకొచ్చామన్నమాట. ఎలాగంటే సొలాంగ్ వ్యాలీ, అటల్ టన్నెల్ తర్వాత సిస్సు వస్తుంది. సో, మేమేం చేసామంటే టైమ్ వేస్ట్ అవ్వకుండా ఫస్ట్ అయితే సిస్సు ఎళ్ళిపోయాము. బికాజ్ లాస్ట్ నుంచి ముందుకొద్దాం అన్న టైప్‌లో ఫస్ట్ సిస్సు ఎళ్ళిపోయాం. బికాజ్ ఇక్కడ ఏమాత్రం క్లైమాటిక్ చేంజెస్ అయినా రోడ్ బ్లాక్ చేస్తారనమాట. బికాజ్ ఇదంతా అటల్ టన్నెల్, సిస్సు ఆ పైన ఇంకా లేహ్ లడఖ్ రూట్స్ అనమాట. సో, ఏమాత్రం రోడ్స్ అన్నీ తేడా పడినా ఐ మీన్ టెంపరేచర్ కొంచెం కూల్‌కి చేంజ్ అవుతూ ఉన్నా గూడా రోడ్స్ అన్నీ వెంటనే బ్లాక్ చేసేస్తారు. సో, అందుకనే మాకేం చెప్పారంటే ఫస్ట్ సిస్సు చూసేయండి. రిటర్న్ ఎలాగో మనం రావాలి కదా! అప్పుడు అటల్ టన్నెల్‌లో ఆపుతాము అని చెప్పారు మా డ్రైవరు. సో, అలాగే మేము ఫస్ట్ సిస్సు ఎళ్ళిపోయి రిటర్న్‌లో అటల్ టన్నెల్ దగ్గర ఆగాం. అటల్ టన్నెల్ దగ్గర లక్కీలీ మేబీ ఒక 3, 4 మినిట్స్ అనుకుంటా. మేబీ 5 మినిట్స్ లోపే స్నోఫాల్ అయింది. నేనైతే నిజంగా ఎంత హ్యాపీ అంటే నేనింక స్నోఫాల్ మిస్ అయిపోతానని ఫీల్ అయ్యాను. బికాజ్ మేమున్నప్పుడు నైటే స్నోఫాల్ అయింది. బట్ ఎక్కడో ఒక మూల చిన్న హ్యాపీనెస్ అన్నమాట. కొంచెం స్నోఫాల్ అయిందని. అందరైతే ఫుల్ డాన్స్ ఏసారు ఆగిపోయి ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళు. అసలు చాలా చాలా హ్యాపీ. ఫైనల్లీ కొంచెం స్నోఫాల్ గూడా ఎక్స్‌పీరియన్స్ చేశామన్నమాట. చిన్న స్నోఫాలే. పెద్ద వానలాగా ఏం కురిసేలేదు. బట్ చిన్న స్నోఫాల్ అన్నమాట. ఒక 4, 5 మినిట్స్ అలా పడిందంతే. చాలా అంటే చాలా హ్యాపీ. ఇక్కడ చూసారా అసలు ఎంత బావుందంటే సీనరీస్ ఎలాగా ఒక, ఒక 'మణి శర్మ' మూవీలో ఒక 'ఏఆర్ రెహమాన్' మ్యూజిక్‌తో వావ్! అసలు ఎలా నేను డిస్క్రైబ్ గూడా చేయలేకపోతున్నా. అంత బావుందసలు. ట్రూలీ చాలా 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 బాగుంది. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే మేము రిటర్న్ సొలాంగ్ వ్యాలీ వచ్చేసాం. బై ద వే నేను ఇందాక మర్చిపోయాను. మీరొక వీడియో చూసుంటారు టన్నెల్ లోపల సబ్‌వే లాగా. సో, థట్ ఈస్ ద లార్జెస్ట్ టన్నెల్ ఇన్ ఏషియా అన్నమాట. సో, అదే అటల్ టన్నెల్. ఆల్‌మోస్ట్ ఒక 13-14 కిలోమీటర్స్ పైనే ఉంటదంట అది. సో, మధ్యలో గేట్స్ ఉంటాయంట. ఎగ్జిట్ గేట్స్. ఎవ్రీ 500 మీటర్స్‌కి ఒక ఎగ్జిట్ గేట్ ఉంటదంట. సో, అక్కడి నుంచి ఏమన్నా ఎమర్జెన్సీ అయితే లైక్ అంబులెన్స్, యాక్సిడెంట్ ఎమర్జెన్సీస్ అయితే ఆ గేట్‌లో నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చంట. నేను అప్పుడు చెప్పడం మిస్ అయ్యాను. అందుకే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను.
సో ఇప్పుడైతే మనం సొలాంగ్ వ్యాలీలో అంజనీ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అంజనీ మహాదేవ్ టెంపుల్ ఎలాగంటే అదంతా ట్రెక్కింగ్ చేయాలి యాక్చువల్గా అయితే ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ 3 to 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక 2.5-3 కిలోమీటర్స్ దాకా ఏటీవీ రైడ్స్ పెట్టారనమాట. సో ఈ ఏటీవీ రైడ్స్ లోనే అంజనీ మహాదేవ్ టెంపుల్ కి వెళ్ళగలం. లేదంటే ఇంకో మార్గం ఉంది. ఇక్కడ హార్సెస్ ఉంటాయి. ఆ హార్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. 2 చాయిసెస్ అన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. మేము ఇంకా ఆ హార్స్ వద్దనుకున్నాం. బికాజ్ ఈ దారే చాలా భయం వేసేలాగా ఉంది. అంత రాకీగా చాలా స్కిడ్ అయ్యేలాగా అలాగ ఉందన్నమాట. భయం వేసింది నాకు. అందుకనే మేము ఏటీవీ రైడ్ లో వెళ్ళాము. ఏటీవీ రైడ్‌కి పర్ పర్సన్ 500 పడింది. ఈ ప్రైజెస్ అన్నీ వేరీ అవుతా ఉంటాయండి. అందుకే నేను ఫిక్స్డ్ ప్రైజెస్ డిస్క్రిప్షన్‌లో ఏమి ఇవ్వట్లేదు. బికాజ్ సీజన్‌ని బట్టి వాళ్ళు ప్రైజెస్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు. సో, నేనైతే కరెంట్ ప్రైజెస్ వీడియోలో చెప్తాను. దాన్ని బట్టి వేరియేషన్ ఉంటది. सबसे ऊपर है अंजनी महादेव टेंपल. ये ఎలా ఉంది ఏటీవీ ఎక్స్పీరియన్స్? గొల్లగొల్లైంది కదా మొత్తం బాడీ అంతా దక్ 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 మొత్తం. లొకేషన్ విజువల్స్ అద్దరిపోయినాయి గైస్. ఏటీవీ రైడ్ వాళ్ళు దింపాక కూడా ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. అసలు అక్కడ ఫ్రాంక్ గా చెప్తున్నాను, మేము వెళ్ళి అది చూసాక ఫుల్ భయం వేసి సుస్సు ఒకటే మాకు తక్కువ. అది ఎలా ఉందంటే మొత్తం జారిపోతుంది. ఒక అమ్మాయికి అయితే యాక్సిడెంట్ కూడా అయింది. మొహం అంతా బ్లడ్ అయిపోయింది. అదంతా ఎలాగుందంటే అసలు స్కేట్ అవుతుంది అనమాట. ఇట్లా కాలు పెడితే జారి కింద పడిపోతున్నారు. ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తుంది శివలింగం. అది అక్కడ ఐస్ లాగా ముద్దగా ఉంది కదా, అదే శివలింగం. ఇప్పుడు మంచు పడే స్నోఫాల్ టైం కాబట్టి శివలింగం అలా మంచుతోని కప్పబడిపోయి ఉంది. కరెక్ట్ గా అదే శివలింగం మీదకి పైనుంచి వాటర్ ఫాల్ పడుతుంది అనమాట. మీకు నేను చూపించాను ఆ వాటర్ ఫాల్. సో ఆ వాటర్ ఫాల్ కరెక్ట్ గా శివుడి మీదే పడుతుంది. అదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట. హిమాచల్ ప్రదేశ్ లో అంజనీ మహాదేవ్ టెంపుల్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్. సో నా డ్రీమ్ అన్నమాట ఇక్కడికి. నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసినా అనుకునేదాన్ని, ఐ నెవర్ ఎవర్ థాట్ అసలు నిజంగా ఇలాగ వస్తామని. చూడండి అందరు ఎలా ఎక్కుతున్నారో జాగ్రత్తగా. రిటర్న్ లో ఇలాగే రావాలి. చూడండి ఎంత జారుతుందంటే అలా జారుతుంది. మీరు చూస్తే ఎలా ఎక్కుతున్నారో చూసారు అందరూ. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. దిగేటప్పుడు కూడా ఇలా స్కేట్ చేసుకుంటూ జారుకుంటూ రావాలన్నమాట. అలాగే వచ్చాం మేము. లేకపోతే యాక్సిడెంట్స్ పక్కా. ఒక అమ్మాయికి యాక్సిడెంట్ కూడా అయింది. అంబులెన్స్ వచ్చి ఫుల్ హడావిడైంది. ఇంకా ఈ రోజైతే ఇలా గడిచిందనమాట మాకు ఫుల్ అడ్వెంచరస్ గా. ఇంకా ఫైనల్ గా రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి తినేసాం అనమాట. డిన్నర్ చేసేసాము. ఇక్కడైతే మేము బాన్ ఫైర్ కి మొత్తం సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఇవాళ పౌర్ణమి రాత్రి ఫుల్ చలిలో బాన్ ఫైర్ వేసుకొని, వావ్, దిస్ ఇస్ సో గుడ్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంది. ఫస్ట్ టైం కదా, అసలు అద్దిరిపోయింది. చలి అయితే ఆన్ ఇట్స్ పీక్స్. అసలు గడ్డ కట్టిపోవడమే ఒకటే లేట్. ఇక్కడ మాతోని మిగతా నైబర్స్ కూడా జాయిన్ అయ్యారనమాట. సో మేము ఇక్కడ ఓసే రాములమ్మ సాంగ్ పెట్టుకున్నాము. వాళ్ళంటారు ఆ డీజే మిక్స్ ఒసే రాములమ్మ వద్దు, ఒరిజినల్ ఒసే రాములమ్మ సాంగే సూపర్ ఉంది అని చెప్పి అదే పెట్టుకుంటున్నాం అనమాట. మధ్యలో అందుకే బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఇరగా తీసాం. అసలు వీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే, అమలాపురం నుంచి. సో ఫుల్ గా మంచిగా ఎగిరి గంతులేసి డాన్స్ వేసి వీ లిటరలీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఇంకా ఆ తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా రోజుకి బాయ్ బాయ్ చెప్పేయాల్సి వచ్చింది ఆ రోజు. ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో టైర్డ్ అయిపోయాం ఇంకా. బికాస్ సొలాంగ్ వ్యాలీ అవన్నీ ఇంకా అడ్వెంచరస్ ఉన్నాయి కదా. సో ఇంకా డే అంతా అక్కడే అయిపోయింది. మేము ఇంటికి వచ్చేటప్పటికి రూమ్ కి వచ్చేటప్పటికి 7:30-8 అయింది. 8:30 అయింది. 8:30 అయినాక గబగబా ఫ్రెష్ అయిపోయి 9 కి కిందకు వచ్చాము డిన్నర్ చేసేద్దామని. ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ ఒకటే తిన్నాం కదా. సో కిందకు వచ్చి డిన్నర్ చేసేసి ఆ తర్వాత ఇదిగోండి ఈ పార్టిసిపేషన్ జరిగింది. చాలా చాలా ఫన్, చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఆ తర్వాత పడుకుని పోయాం. 10:30కో ఏమో పైకి వెళ్ళాము. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. డే 3. మనాలిలో ఉండట్లేదు మనం. ఇవాళ షిమ్లా వెళ్ళిపోతున్నాం.
ఎళ్ళే దారిలో మనం చాలా చూడబోతామనమాట. సో, నేను మీకు చెప్తాను. ఇప్పుడైతే షిమ్లా ఎళ్ళిపోవడానికి మొత్తం బ్యాగ్ ప్యాక్ అన్నీ చేసేసుకున్నాం. మొత్తం సర్దేసుకొని ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే వచ్చాము. మార్నింగ్ స్నానం చేసేసి. ఇవాళ ఆల్మోస్ట్ 9:30కి స్టార్ట్ అవ్వాల్సింది. లేట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. 7:30కి స్టార్ట్ అవ్వాల్సింది 9:30కి స్టార్ట్ అయ్యాం. చాలా లేట్ అయిపోయింది. ఫుల్ చలేస్తుంది గైస్. అసలు ఎంత చలంటే సూర్యుడున్నా కూడా అసలు తెలియట్లేదు చలి. ఇక్కడైతే చెక్‌ఔట్ ప్రాసెస్ అంతా జరుగుతుందనమాట. సో, అదే డిస్కషన్ లోపల. మేము ఈలోపు ఒక 2 టీలేసి బాడీలో హ్యాపీగా మళ్ళా అవే రోటీ అవి పూరి పెట్టారు ఇవాళ బ్రేక్‌ఫాస్ట్. నాకు తినబుద్ధి కాలేదు గైస్. ఈ చలికి ఆయిలీ ఫుడ్ అస్సలెళ్ళట్ల లోపలికి. ఇంకా దారిలో మేమిట్లా షిమ్లాకెళ్ళే రూట్ అనమాట ఇది. ఈ షిమ్లాకెళ్ళే రూట్‌లో మధ్యలో ఆగి మ్యాగీ తిన్నా నేను. మా హస్బెండ్ చీజ్ శాండ్‌విచ్ తిన్నారు. సో, ఇంకలాగా మా షిమ్లా ప్రయాణం మొదలైంది. నెక్స్ట్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ షేర్ యూర్ కామెంట్స్ విత్ మీ. మీకింకా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నేనొక మంచి లాంగ్ వీడియో కూడా చేస్తాను విత్ ఆల్ దీస్ డీటెయిల్స్ అనమాట. బికాజ్ చాలా నేను యూట్యూబ్‌లో చూసినట్టుగా లేదు. అక్కడికెళ్ళాక డిఫరెంట్ ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో.